వెల్కమ్ టు జిఆర్టీవీ. మాట తప్పడం మడమ తప్పడం ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మార్చుతారు, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. డిసెంబర్ 9, 2023కు రుణమాఫీ, ఆగస్టు 15, 2024 వరకు రుణమాఫీ, దసరా వరకు రుణమాఫీ అంటూ నేటికి 20 లక్షల పైచిలుక రైతులకు రుణమాఫీ అందలేదని తెలిపారు. రైతు బంధుపై ఇప్పుడు తీసుకుంటే 10,000, డిసెంబర్ 9, 2023 తర్వాత తీసుకుంటే రైతు భరోసా 15,000 చెప్పినట్టు గుర్తుకు చేశారు. అయితే వానాకాలం రైతు భరోసా ఎగరవేశారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు. మాట మార్చి 26 జనవరికి అన్నారు. ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నారు అని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సీఎం కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే దాన్ని ఎగ్గొట్టి సీఎం రేవంత్ రైతులకు భరోసా లేకుండా చేసిండని మండిపడ్డారు. ఆసరా 4,000, తులం బంగారం, మహిళలకి 2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలి అంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.